హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే, మనకి ఫేస్ పైన ఎప్పుడైతే కొంచెం డ్రైనెస్ ఉంటుందో, లేదు అంటే మనకి ఫేస్ పైన డర్ట్ ఇవంతా ఉన్నప్పుడు, పింపుల్స్ ఇంకా బ్లాక్ హెడ్స్ ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ఫేస్ చాలా రఫ్గా ఇంకా అన్ఈవెన్గా కనిపిస్తుంది అండ్ స్కిన్ కూడా మనకు అన్హెల్దీగా ఉంటుంది కదా. సో ఇప్పుడు దానికోసమే ఒక మంచి రెమెడీ అనేది నేను మీతో షేర్ చేస్తున్నాను. సో ఇదేంటి అంటే మనకి స్కిన్ పైన ఉన్న పోర్స్లోంచి మొత్తం కూడా మనకి డస్ట్ అంతా కూడా రిమూవ్ చేసేస్తుంది అండ్ స్కిన్ని చాలా క్లీన్గా, నీట్గా ఇంకా మాయిశ్చర్గా ఉంచుతుంది. సో రెమెడీ ఏంటో ఫస్ట్ చూసేయండి. సో ఈ స్క్రబ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ నేను కోకోనట్ మిల్క్ ప్రిపేర్ చేసినప్పుడు కోకోనట్ పౌడర్ అంతా కూడా మనకి ఫైబర్ ఉండిపోతుంది కదా, సో దాన్ని యూజ్ చేస్తున్నాను. సో అది మనకి చాలా మంచి ఎక్స్ఫోలియేటర్గా వర్క్ చేస్తుంది. కొంచెం మనకి డ్రై అయినా పర్లేదు, కొంచెం మిల్క్ మనం మిక్స్ చేసుకుంటే అది సాఫ్ట్ అయిపోతుంది. సో ఇక్కడ ఆ మిగిలినదే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు నేను కోకోనట్ పౌడర్ అది తీసుకున్నాను. మీరు నార్మల్గా ఒకవేళ అలా మిల్క్ చేసినప్పుడు లేకపోయినా కానీ పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ కొంచెం డ్రైగా చేసుకుని యూస్ చేయొచ్చు. సో కొబ్బరి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ కోకోనట్ మిల్క్ యాడ్ చేస్తున్నాను ఒక 1 టీ స్పూన్ వరకు. నెక్స్ట్ ఒక 1 టీ స్పూన్ తేనె. మీ దగ్గర ఒకవేళ కోకోనట్ మిల్క్ లేకపోతే నార్మల్ పాలైనా కూడా ఒక టీ స్పూన్ వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా కొంచెం ఈ 3 ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనము మిక్స్ చేసేసుకోవాలి. మనకి స్క్రబ్ కన్సిస్టెన్సీ రావాలన్నమాట. మరీ స్మూత్ పేస్ట్ లాగా చేసుకోకండి, కొంచెం మనకి అప్లై చేసుకునే విధంగా ఉంటే సరిపోతుంది. కొంచెం ఇప్పుడు కొంచెం గట్టిగా అయింది కదా, మనం కొంచెం మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత సో కొంచెంగా మిల్క్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటే చాలు, మనకు చాలా మంచి స్క్రబ్స్ ప్రిపేర్ అయిపోతుంది. ఇది కోకోనట్ పౌడర్ ఏంటి అంటే మనకి చాలా మంచి ఎక్స్ఫోలియేటర్, చాలా బాగా మన స్కిన్ని స్క్రబ్ చేస్తుంది అండ్ మాయిశ్చర్గా కూడా ఉంటుంది. స్క్రబ్ లాగా మనకు ప్రిపేర్ అయింది కదా. సో కోకోనట్ ఏంటి అని చెప్పాను కదా, మనకి మాయిశ్చర్గా ఉంచుతుంది స్కిన్ని. అండ్ అంతేకాకుండా మనకి స్క్రబ్ చేసినప్పుడు ఏంటంటే ఒక్కొక్కసారి స్కిన్ రఫ్ అయిపోతుంది. అలా రఫ్ అవ్వకుండా మనకి స్క్రబ్ చేసినప్పుడు కూడా సాఫ్ట్గా ఉండేటట్టు ఈ పాలు మనం యాడ్ చేసినప్పుడు మాయిశ్చర్ అనేది మనకి ఇస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా తేనె యాడ్ చేసాం కదా, తేనె అది చాలా మనకి స్మూత్గా స్కిన్ అనేది చాలా గ్లోయిగా అవుతుంది, వ్రింకిల్స్ పోతాయి అన్నమాట మెయిన్గా. అండ్ మన స్కిన్కి మంచి బ్లీచింగ్ కంటెంట్ లాగా ఇచ్చి మన స్కిన్ని గ్లోగా ఉంచుతుంది అనమాట, సాఫ్ట్ చేస్తుంది. వింటర్స్లో తేనె చాలా మంచి మాయిశ్చరైజర్. మీరు కొంచెమైనా హనీ అప్లై చేసుకొని ఫేస్ వాష్ చేసుకుంటే మన ఫేస్ పైన చాలా డ్రైనెస్ ఉండేదంతా కూడా మనకి వెళ్ళిపోతుంది. చాలా లిప్స్కి అయినా కానీ స్కిన్కి అయినా కానీ తేనె చాలా మంచి మాయిశ్చరైజర్. సో ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో ఫేస్కి మనం అప్లై చేసుకుని స్క్రబ్ చేసుకోవాలి. ఫేస్ని మంచిగా నీట్గా క్లీన్ చేసుకోవాలి, క్లెన్స్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత కొంచెం స్టీమ్ ఇస్తే ఇంకా మనకి స్క్రబ్ చేసినప్పుడు డర్ట్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది అనమాట. ఒక వామ్ టవల్ కానీ లేదంటే స్టీమర్ కానీ ప్లేట్ వేసుకొని కొంచెం స్టీమ్ చేసిన తర్వాత చాలా స్మూత్గా జెంటిల్గా స్క్రబ్ చేసుకోవాలి మనము. మొత్తం మన ఫోర్ హెడ్ దగ్గర లేదంటే మనకి ఇక్కడ చిన్ దగ్గర, నోస్ మీద బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఉంటాయి కదా, సో అదంతా కూడా మనకి డర్ట్ వెళ్ళిపోతుంది అనమాట. మొత్తం మనం చిన్నగా చాలా సాఫ్ట్గా సర్క్యులర్ మోషన్స్లో చాలా సాఫ్ట్గా రబ్ చేస్తూ తీయాలి. ఎందుకంటే స్క్రబ్ కదా, మనకి స్క్రబ్ అనేది స్కిన్ని హార్ష్ చేయకుండా ఉంటుంది అనమాట. అలా చేయడం ద్వారా మొత్తం మనకి ఇక్కడ పిగ్మెంటేషన్ ఇవన్నీ ఉంటాయి కదా, సో అదంతా కూడా స్క్రబ్ చేసుకుంటే, స్క్రబ్ చేయడం వల్ల ఇలా స్టీమ్ ఇచ్చి ఏంటి అంటే మన స్కిన్లో ఉన్న పోర్స్ లోపల అంతా కూడా డర్ట్ ఉంటుంది కదా, అదంతా వెళ్ళిపోతుంది. ఆ డర్ట్ వెళ్ళిపోతున్న ద్వారా మనకి ఏంటి అంటే పింపుల్స్ రాకుండా ఉంటుంది, స్కిన్ చాలా యంగ్గా కనిపిస్తుంది. అండ్ మనం ఇలా సర్క్యులర్ మోషన్స్లో మసాజ్ చేసినప్పుడు ఏంటి అంటే మన స్కిన్ అనేది బ్లడ్ సర్క్యులేషన్ మనకి మంచిగా అవుతుంది కాబట్టి స్కిన్ కూడా చాలా గ్లోయిగా ఉంటుంది, వ్రింకిల్స్ రాకుండా ఉంటుంది. అంటే మన స్కిన్ అనేది కొంచెం యంగ్గా కనిపిస్తుంది అనమాట. వ్రింకిల్స్ ఇవన్నీ కూడా డిలే అవుతాయి, మనకి అవి ఎక్కువ రోజుల వరకు స్కిన్ అనేది మనకి యంగ్గా ఉంచుతుంది అనమాట. సో స్క్రబ్ చేయడం ద్వారా బ్లాక్ హెడ్స్ పోతాయి, మీకు వైట్ హెడ్స్ పోతాయి. అంతేకాకుండా మనకి ఇదేంటంటే మన స్కిన్ పైన ఉన్న డర్ట్ అంతా కూడా పోతుంది. ఇలా స్క్రబ్ చేసిన తర్వాత ఒక 1 మినిట్ అలా మనం స్క్రబ్ చేసుకుని నార్మల్ వాటర్ తోటే వాష్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది, స్కిన్ చాలా స్మూత్గా కనిపిస్తుంది. కొంచెం మనకి 1 యూజ్లోనే బ్లాక్ హెడ్స్ అనేవి అయితే పోవు, బట్ ఫేస్ అనేది మనకు క్లీన్ అవుతుంది కాబట్టి గ్లోగా ఉంటుంది. సో చూసారు కదండి, మనకి ఈ హోమ్ మేడ్ కోకోనట్ స్క్రబ్ని ఎంతో సింపుల్గా చాలా బాగా మనము ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా ఈజీగా మనము యూజ్ చేసుకోవచ్చు. ఈ స్క్రబ్ అనేది మనకి ఎప్పుడే కానీ స్కిన్ని ఎక్స్ఫోలియేట్ చేస్తుంది కాబట్టి స్కిన్ చాలా గ్లోయిగా, హెల్దీగా అండ్ చాలా బ్రైట్గా కనిపిస్తుంది.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కూడా తప్పకుండా బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మీకు నేను ప్రతిసారి వీడియో పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అప్పటి వరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్.